మనసును పెనవేసే బంధం జ్ఞాపకమై మిగిలింది. తనువును మోసిన ప్రాణమే తనది కాదని అంటుంటే కథలన్నీ కంచికి చేరాయో, కల్లోలంలో కొట్టుకుపోయాయో. రాసిన బ్రహ్మను అడిగావా న్యాయం ఎక్కడని? కథలో పత్రలు కల్పనగా ఎందుకు మిగిలాయని? మరుపంటూ లేని మనసొకటి ఇచ్చి మరబొమ్మలాగా ఆటాడుకుంటూ ముగింపేలేని కథలో పుటలన్నీ మార్చేసి రాసిన కథనే చెరిపేసి మళ్ళీ ఎందుకు రాశాడో? రెక్కలు తెగిపోయాక ఎక్కడికెగరాలో, రెప్పలు మూసేశాక ఏ రంగులు చూడాలో. రాసిన బ్రహ్మను అడిగావా న్యాయం ఎక్కడని? కథలో పత్రలు కల్ప